Fourth city ni Fourth city. Future city. We want to build the greatest city in India. అక్కడ 30,000 ఎకరాలన్నా భారత్ ఫ్యూచర్ సిటీ అని ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలని గౌతమ్ గారు, అసలు ఎక్కడ చూసినా ఫ్యూచర్ సిటీ అనే వినిపిస్తుంది. అసలు ఈ ఫ్యూచర్ సిటీ ఏంటి? ఫ్యూచర్ సిటీ అంటే నథింగ్ బట్ ప్లాన్డ్ సిటీ. ఓకే, సో ఇప్పుడు హైదరాబాద్ మన ప్రజెంట్ ఉన్న స్టాండర్డ్స్లో మన లివింగ్ స్టాండర్డ్స్ కానీ, మన ట్రాఫిక్ నీడ్స్ కానీ, మన పాపులేషన్ ఉన్న డిమాండ్ కానీ సరిపోవట్లేదు. ఓకే, అండ్ కవర్డ్ ప్లేసెస్ ఉంటున్నాయి, లేకపోతే ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి, డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయి, డెవలప్మెంట్ ప్రాబ్లం ఉంది. అంటే ఇంకేదైనా డెవలప్ చేయాలి అన్నా కూడా హైదరాబాద్ని మనకి స్కోప్ ఉండట్లేదు. సో దానికి మనకు కావాల్సింది ఏంటి అంటే ఒక ప్లాన్డ్ డెవలప్మెంట్, ఒక ప్లాన్డ్ ప్లేస్. ఆ ప్లాన్డ్ డెవలప్మెంట్, ప్లాన్డ్ ప్లేస్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యూచర్ సిటీ. తెలంగాణ గవర్నమెంట్కి మీర్ఖాన్పేట ఏరియాలో 14,000 acres ఉంది. సో వాళ్ళు దాన్ని ఒక ప్లాన్డ్ సిటీ కింద, జీరో సిటీ కింద డెవలప్ చేయాలి అన్నదే తెలంగాణ గవర్నమెంట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. సో ఇది తెలంగాణ గవర్నమెంట్ ఇనిషియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ద తెలంగాణ గవర్నమెంట్ విల్ బీ అన్ గ్లోబల్ స్టాండర్డ్స్లో, మన ఇండియన్ స్టాండర్డ్స్లో ఎవ్వరు ఇప్పుడు దాకా ఇలాంటి ఒక ప్లాన్డ్ సిటీని క్రియేట్ చేయలేదు. సో ఇది మన తెలంగాణని ఒక నెక్స్ట్ డెవలప్మెంట్ స్కోప్లో ఒక మంచి స్టాండర్డ్స్లోకి పెడుతుంది అనమాట. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యూచర్ సిటీ. ఓకే, అయినా ఇప్పుడు హైదరాబాద్ బాగానే ఉంది కదా, అసలు ఈ ఫ్యూచర్ సిటీ అవసరం ఏంటి మనకి? ఫ్యూచర్ సిటీ అవసరం ఏంటి అంటే మీ నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకే ఉండింది. ఎందుకు అంటే ఇందాక మనం చెప్పినట్టు మనకి ఇప్పుడు ప్రజెంట్ డెవలప్మెంట్ ఫేజ్లోనే మనకి హైదరాబాద్ ఇంత రిస్ట్రిక్టెడ్గా అయిపోయి, ఇంత కంజెస్టెడ్గా అయిపోతుంది అంటే ఇదే డెవలప్మెంట్ ఇంకా కంటిన్యూ అవ్వకుంటూ పోతూ, ఇదే పాపులేషన్ ఇంకా డెవలప్ అవుతూ పోతూ ఉంటే మనకి నెక్స్ట్ హైదరాబాద్ సరిపోదు. అంటే మన ఫ్యూచర్ స్టాండర్డ్స్ ప్రకారం, అంటే మన టెక్నికల్ స్టాండర్డ్స్ ప్రకారం కానీ, మన డెవలప్మెంట్ స్టాండర్డ్ ప్రకారం కానీ, పాపులేషన్ గ్రోత్ స్టాండర్డ్స్ ప్రకారం కానీ మనం ఫ్యూచర్ చూసుకుంటే కనుక హైదరాబాద్ సరిపోదు మనకి. సో హైదరాబాద్ ఈజ్ ఎ గ్లోబల్ ప్లేస్ వేర్ ఎవ్రీ వన్ కెన్ కమ్ అండ్ సస్టైన్ అండ్ లివ్ ఏ లైఫ్ హియర్. సో అట్లాంటి హైదరాబాద్ని మనం ఇంకా క్యాటర్ చేయాలి అన్ని రకాల నీడ్స్కి అంటే మనం దాన్ని డెవలప్ చేసుకుంటూ పోవాలి. ప్రజెంట్ ఉన్న హైదరాబాద్లో మనం దాన్ని డెవలప్ చేయలేం. సో దాని కనెక్టివిటీ పెంచుతూ దానికి హైదరాబాద్ని ఇంకా గ్లోబల్ స్టాండర్డ్స్లో చేయడానికి కావాల్సిందే మనకి ఫ్యూచర్ సిటీ. ఈ ఫ్యూచర్ సిటీ ఎందుకు కావాలి అంటే ఇట్స్ ఎ ప్లాన్డ్ సిటీ. ఇందాక నేను చెప్పినట్టు మనం దీన్ని గ్రౌండ్ లెవెల్ నుంచి ప్లాన్ చేస్తున్నాము. మనకి రోడ్స్ ఎట్లా ఉండాలి, మన బిల్డింగ్స్ హైట్స్ ఎంత ఉండాలి, లేకపోతే ఏరియా ఎక్కడ రావాలి, అంటే లైక్ మన లివింగ్ రెసిడెన్షియల్ జోన్స్ ఎక్కడ రావాలి, మనకి హాస్పిటల్స్ ఎక్కడ రావాలి, ఎడ్యుకేషన్ సెంటర్స్ ఎక్కడ రావాలి ఏంటి అనేది మనం డే 1 నుంచే మనం ప్లాన్ చేసుకుంటున్నాం. కాబట్టి మాకంటే ఎక్కువ మీ జనరేషన్స్కి ఇంకా ఎక్కువ నీడ్ ఉంది వీటికి. ఏంటంటే సో నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక 40, 50, 100 ఇయర్స్కి నెక్స్ట్ జనరేషన్స్కి మనకి ఎట్లా కావాలి అన్నదానికి మనం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇది మనకి ఖచ్చితంగా అవసరం, మనకి ఉపయోగపడుతుంది కూడా ఈ ఫ్యూచర్ సిటీ. ఫ్యూచర్ సిటీ ప్లాన్ బాగానే ఉంది, కానీ నిజంగా గవర్నమెంట్ దీన్ని చేయగలుగుతుంది అంటారా? ఏదన్నా ఒక గవర్నమెంట్ డెవలప్మెంట్ మనకి అవ్వాలి అంటే ఫస్ట్ మెయిన్ హర్డిల్స్ వచ్చేసి ల్యాండ్ అక్విజిషన్. మన లక్కీగా ఈ ఫ్యూచర్ సిటీకి ఏంటి అంటే 14,000 acres ఆల్రెడీ గవర్నమెంట్ పేరు మీద రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి. అండ్ ఇంకొక 16,000 acres అండర్ రిజిస్ట్రేషన్, అండర్ ప్రాసెస్లో ఉంది. సో మనకి ఫస్ట్ 60-70% హర్డిల్ అయితే క్లియర్ అయిపోయింది, అంటే ల్యాండ్ అక్విజిషన్ అయితే క్లియర్ అయిపోయింది. అందుకనే ఇది ఒక ఇంపాసిబుల్ ప్రాజెక్ట్ అయితే కాదు, అంటే ఇమాజినరీ, ఫిక్షనరీ, ఇంపాసిబుల్ ప్రాజెక్ట్ అయితే కాదు. బట్ అండ్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అండ్ డిఫికల్ట్ ప్రాజెక్ట్, బట్ షూర్లీ గవర్నమెంట్ అయితే దీన్ని చేయగలుగుతుంది. దీన్ని మనకి ప్రూవ్ చేస్తూ 200 feet రోడ్స్ ఎక్స్టెన్షన్ అప్రూవల్ కానీ, కొత్త 300 feet రోడ్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కానీ, లేదా మన స్కిల్ యూనివర్సిటీ ఇనాగ్రేట్ చేయటం కానీ, ఏఐ సెంటర్కి ల్యాండ్ అలాట్ చేయటం కానీ, ఇప్పుడు మెట్రో ప్రాజెక్ట్ మనకి శంషాబాద్ వరకు ఏదైతే సెకండ్ ఫేజ్ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో, థర్డ్ ఫేజ్ కింద శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీకి కనెక్ట్ చేస్తామని చెప్తున్నారు. అండ్ రీసెంట్గా మనకి లాస్ట్ వీక్ మనం చూస్తే ఫ్యూచర్ సిటీ నుంచి ఏపీకి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కనెక్ట్ చేసి దానికి ఈ రూట్లో డ్రై పోర్ట్స్ కడతామని చెప్పేసి ఏపీ అండ్ తెలంగాణ డిస్కషన్ కూడా అయింది. ఇవన్నిటిని మనం కన్సాలిడేట్ చేస్తే దిస్ ప్రాజెక్ట్ ఈజ్ నాట్ అన్ ఇంపాసిబుల్ ప్రాజెక్ట్, రియాలిటీలో మనం చూడగలుగుతాం. మరి గవర్నమెంట్ మారితే ఈ ఫ్యూచర్ సిటీ సంగతి ఏంటి? అసలు కొత్త గవర్నమెంట్ వస్తే ఈ ప్లాన్ని కంటిన్యూ చేస్తుందంటారా? సో మీ క్వశ్చన్కి నేను సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను.
సో యూ విల్ ఓన్లీ అండర్స్టాండ్ ద ఆన్సర్. ఇప్పుడు మన ఓఆర్ఆర్ ఉంది, ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది, ఫ్యాబ్ సిటీ ఉంది, జియోమ్ వ్యాలీ ఉంది. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ స్టార్ట్ చేసింది ఏ గవర్నమెంట్, ఎగ్జిక్యూట్ చేసింది ఎవరు, కంప్లీట్ చేసింది ఎవరు? మల్టిపుల్ ప్రాజెక్ట్, మల్టిపుల్ గవర్నమెంట్స్ వీటిని స్టార్ట్ చేసినాయి, ఎగ్జిక్యూట్ చేసినాయి, కంప్లీట్ చేసినాయి. అంటే ఈ ప్రాజెక్ట్స్ ఇవన్నీ పెద్ద ప్రాజెక్ట్స్, అంటే లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్. ఇవి స్టార్ట్ చేసినప్పుడు ఒక గవర్నమెంట్ ఉంటే ఎండ్ అయ్యేటప్పుడు ఇంకో గవర్నమెంట్ ఉండింది. అట్లానే మన రాబోయే 4th సిటీ, మన గ్రీన్ సిటీ ఏదైతే ఉందో అది కూడా ఫస్ట్ ఇనిషియేట్ చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇనిషియేట్ చేశారు. వాళ్ళు ఎక్వైర్ చేసిన ల్యాండ్ని ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కంటిన్యూ చేస్తుంది కదా. దాన్ని సపోర్ట్ చేసుకుంటూ పేరు మారిన, అంటే ఫార్మసిటీ నుంచి 4th సిటీకి మార్చినా సరే ఇప్పుడు అదే ల్యాండ్ని కంటిన్యూ చేసింది గవర్నమెంట్. అండ్ ఇంకొకటి దాన్ని సపోర్ట్ చేసుకుంటూ ఎఫ్సిడిఏ అని అథారిటీని స్టార్ట్ చేసింది. ఈ 200 feet రోడ్ ఎక్స్టెన్షన్స్ కానీ, ఇందాక నేను చెప్పినట్టు 300 feet రోడ్ కానీ ప్రాజెక్ట్ని అయితే మార్చలేదు, బట్ కంటిన్యూ అయితే చేస్తుంది. మన ఇందాక డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్స్ ప్రకారం ఏంటి అంటే ఏ గవర్నమెంట్ అయినా సరే మంచి పనులు, జనాలకి అవసరమయ్యే పనుల్ని ఎప్పుడు కూడా బ్రేక్ చేయదు, ఆపదు. అది మన ప్రీవియస్ గవర్నమెంట్స్, ప్రీవియస్ ప్రాజెక్ట్స్ అన్నీ మనం చూసుకుంటే మనకు ప్రూవ్ అయ్యేది ఇదే. ఎప్పుడు కూడా మంచి పనులు, మంచి ప్రాజెక్ట్స్ ఏ గవర్నమెంట్ బ్రేక్ చేయదు. అసలు తెలంగాణ గవర్నమెంట్ ఈ లొకేషన్ పైనే ఎందుకు అంత ఫోకస్ చేస్తుంది? ఐ మీన్ వాట్స్ స్పెషల్ అబౌట్ దిస్ లొకేషన్ అండి? ఈ లొకేషనే ఎందుకు అంటే సింపుల్ రీజన్ ఏంటి అంటే ఇందాక నేను చెప్పినట్టు బల్క్ ల్యాండ్ అవైలబిలిటీ అండ్ కనెక్టివిటీ. ఏదన్నా ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు మనకు కావాల్సింది కనెక్టివిటీ అండ్ ఎయిర్పోర్ట్ అవైలబిలిటీ. శంషాబాద్ ఎయిర్పోర్ట్ హార్డ్లీ మన ఫ్యూచర్ సిటీ ఏరియా నుంచి 15 to 20 minutesలో మనం రీచ్ అవ్వగలము. అండ్ బల్క్ ల్యాండ్ ఒకే దగ్గర ఉంది, అంటే లైక్ 14,000 acres. అండ్ ఫ్యూచర్లో ఎక్వైరీ చేస్తే 16,000 acres, అంటే టోటలీ 30,000 acres మనకు ఒకటే ప్లేస్లో వితిన్ 2 highways, మన శ్రీశైలం హైవేకి, సాగర్ హైవే, ఓఆర్ఆర్కి దగ్గరలో అండ్ హాఫ్ అన్ అవర్లోనే రీచ్ అవ్వగలిగే ఎయిర్పోర్ట్. ఇవన్నీ ఇంత కనెక్టివిటీ ప్లస్ ల్యాండ్ అవైలబిలిటీ పెట్టుకున్నప్పుడు మనకి ఇదే లొకేషన్ ఎందుకు చూస్ చేసుకోకపోవడానికి రీజన్ కూడా ఏం లేదు కదా. సో దట్స్ వై గవర్నమెంట్ ఏంటి అంటే ఇదే పర్టికులర్ లొకేషన్ చూస్ చేసింది. ఈ లొకేషన్ మీదనే డెవలప్మెంట్ ఫోకస్ అంతా చేస్తుంది. ఓకే గౌతమ్ గారు, మీరు చెప్పిన అన్ని ఆన్సర్స్కి నేను కన్విన్స్ అయ్యాను. ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఫ్యూచర్ సిటీలో ఏ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? అన్డౌటెడ్లీ దివెస్టీస్ మెర్క్యూరీ టౌన్షిప్ అనే నేను రికమెండ్ చేస్తాను. ఎందుకు అంటే ఇందాక మనం డిస్కస్ చేసినప్పుడు ఒక శ్రీశైలం హైవేని, సాగర్ హైవేని కనెక్ట్ చేస్తూ ఒకే ఒక 200 feet రోడ్ ఉండింది. అండ్ ఆ 200 feet రోడ్ ఫేసింగ్ ఉన్న వెంచరే మన దివ్యశ్రీ ఇస్ మెర్క్యూరీ టౌన్షిప్ ప్రాజెక్ట్. ప్లస్ 300 feet రోడ్ అండ్ ఏఐసిటీ కానీ, స్కిల్ యూనివర్సిటీస్కి కానీ అన్నిటికీ దగ్గరగా ఉంటుంది. అండ్ ఇంకొకటి దివ్యశ్రీ గ్రూప్ అనేవి 18 years old కంపెనీ, 25+ ప్రాజెక్ట్స్ చేసేసారు. అండ్ 700-800 acres వరకు ల్యాండ్ డెవలప్మెంట్ ఆల్రెడీ అయ్యింది. అండ్ ఇట్లాంటి ఒక ట్రస్టెడ్ కంపెనీ దగ్గర కాకపోతే ఇంకెక్కడ కొంటాం మనము? ప్లస్ దీన్ని సపోర్ట్ చేస్తూ ఆల్రెడీ phase 1, phase 2లో కలిపి hundreds of people ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారు. అంటే వాళ్ళందరూ నమ్మి వెరిఫై చేసుకొని చూసుకొనే ఈ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నారు. కాబట్టి ఈ ప్రాజెక్ట్లో కాకపోతే ఇంకెక్కడ కొంటారు? ఇఫ్ నాట్ హియర్, వేర్ ఎల్స్?